ఈరోజు ఆదివారం. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఇలా అడుగుతాడు. పితామహ, పితృకార్యాలలో గొడుగులు, చెప్పులు బ్రాహ్మణులకు దానం చేస్తే చెప్పలేనంత పుణ్యం కలుగుతుందని మన పెద్దలు అంటారు. మరి ఆ దాన విశేషమేమిటి? దాని గురించి చెప్పండి అని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు ధర్మరాజును నవ్వుతూ చూసి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ ధర్మరాజా, సూర్య జమదగ్ని సంవాదాన్ని నువ్వు వింటే గొడుగులకు, చెప్పులకు ఎందుకంత ప్రాముఖ్యత వచ్చిందో నీకే తెలుస్తుంది. ఆ కథను చెబుతాను, శ్రద్ధగా విను అంటూ భీష్మ పితామహుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఈ కథ మహాభారతంలోనిది. పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఆయన భార్య రేణుకాదేవి. జమదగ్ని ఒకసారి తన భార్యతో కలిసి ఆరుబయట విలువిద్యను అభ్యసిస్తున్నాడు. ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సాయంగా నిల్చుంది. ఇలా కాసేపు గడిచిన తర్వాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే భార్య కనిపించలేదు. తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణం అడిగాడు జమదగ్ని. అప్పుడు రేణుకాదేవి ఇలా చెప్పింది. సూర్యుడి తాపానికి తాగలేక తాను ఓ చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది. అంతే, జమదగ్నికి కోపం వచ్చింది. తన భార్యకి తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలి అనిపించింది. వెంటనే తన బాణాలతో ఆ సూర్యుణ్ణి కప్పిపారేసేందుకు సిద్ధపడిపోయాడు జమదగ్ని. ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఒక బ్రాహ్మణుని రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు. అతను ఇలా పలికాడు. మునివర్య, మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుడి మీద కోపగించడం సమంజసమేనా? ఆ సూర్యుడి తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తుంది. ఆయన శక్తి కారణంగానే కదా చెట్టు చేమ బతుకుతున్నాయి. అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా అంటూ జమదగ్నిని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు బ్రాహ్మణుడు. కాని ఎంతగా నచ్చజెప్పినా జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనమిచ్చాడు. ఇలా పలికాడు. ఓ బ్రహ్మర్షి, నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించు. అంతేకాని నీ కోపంతో నా వెలుగును అడ్డుకొని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకు అని వేడుకున్నాడు. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే క్షమించమని కోరడంతో జమదగ్ని మనసు కరిగిపోయింది. సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు, చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు. అలా గొడుగు, చెప్పులను ధరించడం, వాటిని దానమివ్వడం మొదలయ్యింది. సాక్షాత్తు సూర్యభగవానుడే సృష్టించిన వస్తువులే ఈ గొడుగు, పాదుకలు. వాటిని ఆ కర్మసాక్షి చెప్పినట్లుగా సత్పురుషుడైన బ్రాహ్మణుడికి దానమిస్తే అపార పుణ్యరాశి చేకూరుతుంది అని అనడంలో అనుమానమే లేదు. అంతేకాదు, వాటి దానం వల్ల ఎన్నో వేల రెట్ల పుణ్యఫలం కలుగుతుంది అని చెప్పాడు భీష్ముడు. ఇంకా ఇలా అన్నాడు. ధర్మరాజా, వేదవ్యాసుడు ఉపదేశించిన కొన్ని సామాన్య ధర్మాలు నీకు చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇతరుల ధనానికి ఎన్నడూ ఆశపడకూడదు. ఎదుటి వ్యక్తి మన వంటి వాడే అనుకోవాలి. సమస్త వస్తువులు నశిస్తాయి, కాని అనుక్షణం వాటిని గ్రహించాలి. అన్నిటి మీద ఆసక్తి అనర్థదాయకం. ప్రాణులన్నిటినీ ప్రేమించాలి. ఇతరులకు మేలు చేయాలి అనే తపన అలవాటు చేసుకోవాలి. పాపాన్ని చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో ఇలా పలికాడు. ధర్మరాజా, ప్రాణాపాయ సగుణాల గురించి చెబుతాను, విను అంటూ మళ్ళీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. బంగారం పూత పూసినట్లుగా ఉత్తర దిక్కున ఎవరైనా ఏ వ్యక్తి అయినా కనిపిస్తే ఆ వ్యక్తి 3 ఏళ్లలో మరణిస్తాడు. సూర్యుడి కాంతి విహీనంగా కనిపిస్తే 2 ఏళ్లకే మరణిస్తాడు. వెన్నెలలో తన నీడలో ఎక్కడైనా చిన్న రంధ్రం ఉన్నట్లుగా కనిపిస్తే
అతను ఏడాదిలో మరణిస్తాడు. ఆ నీడలో తలభాగం కనిపించకపోతే 6 నెలలకే మరణిస్తాడు. 2 చేతులతో 2 చెవుల్ని మూసుకున్నప్పుడు లోపలి ధ్వని ఏమాత్రం వినిపించని పక్షంలో 1 నెల రోజుల లోపలనే మరణిస్తాడు. చెవులు ముక్కు దిగజారిపోయి దంతాలు కళ్ళు పాలిపోయినట్లుగా ఉంటే మరణం ముంగిట ఉన్నట్లే అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు ఇలా పలికాడు. అవి వింటుంటే భయంగా ఉంది పితామహ అని పలికాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు. భయపడాల్సిన పని లేదు ధర్మరాజా. ఇలాంటి సగుణాలు కనిపించిన మరుక్షణమే ఏకాగ్ర దృష్టితో పరమేశ్వరుని ప్రార్థిస్తే ప్రాణానికి ఎటువంటి ప్రమాదము ఉండదు. పైగా పరమశివుని అనుగ్రహ భాగ్యం లభిస్తుంది అన్నాడు భీష్ముడు. ఇంకా ఒక కథను ఇలా చెప్పాడు. ఒకసారి యుద్ధం జరుగుతున్న సమయంలో రథాలు పరుగులు తీస్తూ ఉన్నాయి. వాటికంటే వేగంగా ఒక కీటకం పరుగులు తీస్తూ రథాలను దాటిపోతూ ఉంది. దానిని వేదవ్యాసుడు గమనించాడు. అప్పుడు వ్యాసుడు కీటకాన్ని ఇలా అడిగాడు. ఎందుకంత వేగం? దానికి కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు కీటకం ఇలా చెప్పింది. ఏం చెప్పమంటావు మునీంద్ర? ఒకదాని వెనుక ఒకటి రథాలు వస్తున్నాయి. రథ చక్రాల ధ్వని మారిమోగిపోతూ ఉంది. గుర్రాలను అదిరిస్తున్న వారి గొంతు మహాభయంకరంగా వినిపిస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది. బతుకంటే ప్రాణికి మహా ఇష్టం. చావంటే చెప్పలేనంత దుఃఖం. ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేను. చనిపోవడం నాకిష్టం లేదు. అందుకే విపరీతమైన వేగంతో పరుగులు తీస్తున్నాను. ప్రాణభీతి కంటే పరమ ఆందోళనకరం ఇంకేముంది మునీశ్వరా అని పలికింది. అప్పుడు ముని ఇలా అన్నాడు. ఓ కీటకమా, నీలాంటి జీవులకు ఇంద్రియ సుఖం ఉంటుందా? ఒకవేళ సుఖమున్నా అది ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు దుఃఖంతో ఉండే నువ్వు బ్రతికి ప్రయోజనమేమిటి? చనిపోవడమే సుఖం కదా. బాగా ఆలోచించు, నీకే అన్ని తెలుస్తాయి అన్నాడు వ్యాసుడు. దానికి కీటకం ఇలా పలికింది. అదేమిటి మునీంద్ర, అంత మాట అన్నావు? పురుగులకు ఇంద్రియ సుఖం లేదన్నట్లుగా మాట్లాడుతున్నావేమిటి? మాకు మా స్థాయిని బట్టి ఇంద్రియ సుఖాలు ఉంటాయి. వాటిని మేము కూడా అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మాకు చావంటే భయం. నీకు ఈ సంగతులు తెలియక కాదు కదా నా చేత చెప్పించాలని అడిగావు, అంతేనా అని పలికింది కీటకం. అందుకు వ్యాసుడు గట్టిగా నవ్వాడు. మహాముని, నీకెందుకో నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పాలని ఉంది. చెబుతాను, వింటావా అంది కీటకం. దానికి మునీశ్వరుడు చెప్పు అని పలికాడు. అప్పుడు కీటకం ఇలా చెప్పడం మొదలుపెట్టింది. మునీంద్ర విను. గత జన్మలో నేను బాగా డబ్బున్నవాడిని. అయినా ఇంకా సంపాదించాలనే అత్యాశతో ఇతరుల డబ్బు కూడా కాజేసేవాడిని. పెద్దల పట్ల ప్రముఖుల పట్ల వినయాన్ని ప్రదర్శించకుండా ఎగతాళి చేసేవాడిని, తిరిగేవాడిని. కానీ నేను నా తల్లి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండేవాడిని. నా తల్లిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడిని, ప్రేమగా చూసేవాడిని. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చాడు. అతను అడిగినవన్నీ సమకూర్చిపెట్టి దండం పెట్టాను. ఆ పుణ్యకార్య విశేషం వల్లే నాకీ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. మంచి చేస్తే మంచే జరుగుతుందని నాకు అప్పుడు తెలిసింది. మహాముని, అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే పుణ్యకృత్యాల ఆచరణ విశేషాలు నాకు చెప్పు అంది కీటకం. ఈ జన్మకి ఇంతకన్నా గొప్పది లేదని నాకు అనిపిస్తుంది. దయచేసి చెప్పండి స్వామి అని వేడుకుంది. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు. ప్రత్యేకించి నీకు చెప్పాల్సిందేమీ లేదు. నీవు చేసిన పాపాల వల్లే నీవు పురుగుగా జన్మించావు. ఈ సంగతి నీకు కూడా బాగా తెలుసు. అలాగే చివరిలో పుణ్యం చేయడం వలన నీకు ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఇది కూడా నీకు తెలిసిన విషయమే. నీ గురించి నాకు ముందే తెలుసు. కాబట్టి నీతో మాట్లాడాలని నాకు అనిపించింది. అందుకే నేను నీతో మాట్లాడాను. నా తపశ్శక్తితో నీ కీటకత్వాన్ని తొలగిస్తాను. బాధపడకు. తపశ్శక్తికి మించింది లేదు. మానవ జన్మను స్వీకరించి పుణ్యం చెయ్యి. అది నీకు ఎంతో శుభప్రదం. నువ్వు చేసిన పుణ్యం కారణంగానే నీకు పూర్వజన్మ జ్ఞానంతో పాటు నన్ను కూడా కలుసుకునే అదృష్టాన్ని సాధించావు. నీకిక సమున్నత స్థితి లభిస్తుంది. త్వరలోనే నీవు మానవ జన్మను సాధిస్తావు. మానవ జన్మలో కూడా
నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. దాంతో నీకు ధర్మ తత్పరత అలవడుతుంది అని పలికాడు వ్యాసుడు. ఆ తరువాత కీటకం వైపు చూసి శుభం భూయాత్ అని ఆశీర్వదించాడు. అప్పుడు వ్యాసుని పాదాలకు అంటింది కీటకం. అతనికి ప్రణమిల్లింది. ప్రాణత్యాగం అక్కడే చేసింది. ఆ దృశ్యాన్ని చూసి లోకంలోని ప్రాణులన్నీ అద్భుతమని అనుకున్నాయి. వ్యాసమహర్షి ఆశీస్సులకు అనుగుణంగా మరణం తర్వాత మానవుడిగా అనేక జాతుల్లో జన్మించింది. ఆ కీటకం పుణ్యకర్మలు ఆచరించి చివరికి క్షత్రియ వంశంలో వర్ధిల్లింది. తరువాత రాజయింది. రాజయి ఏనుగులపై కూర్చొని వేల కొలది కొమ్మిటి ఏనుగులతో, ఛత్రచామరాలతో, రకరకాల కేతనాలతో పరుగులు తీసే పరివారంతో వ్యాసమహర్షిని మళ్లీ సందర్శించింది. అతని పాదాలకు నమస్కారం చేసి నిలబడింది. రాజును ఎంతగానో మెచ్చుకున్నాడు వ్యాసుడు. అభిమానంగా అక్కున చేర్చుకున్నాడు. తరువాత వ్యాసుడు ఇలా పలికాడు. రాజా, ఈ జన్మలో మునీంద్రులకే ఆశ్చర్యం కలిగించే మహనీయ ఉపచర్యకు ఉపక్రమించు. నీవు తర్వాత గోవుల కోసం కాని బ్రాహ్మణుల కోసం కాని యుద్ధం చేసి యుద్ధభూమిలో మరణిస్తే పై జన్మలో బ్రాహ్మణత్వాన్ని సాధిస్తావు అన్నాడు వ్యాసుడు. వ్యాసుడు చెప్పినట్లుగానే చేశాడు. ఆ రాజు తర్వాత జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించాడు. పుణ్యక్షేత్రాలు ఎన్నో సందర్శించాడు. యజ్ఞయాగాలు ఎన్నో చేశాడు. లోక ఆరాధ్యుడు అయ్యాడు. మరణించిన తర్వాత స్వర్గలోకంలో దేవేంద్రుడికి మిత్రుడు అయ్యాడు. కొన్నాళ్లకు కైవల్యాన్ని అందుకున్నాడు. ధర్మరాజా, యుద్ధంలో మరణించిన బంధువులు ఏమయ్యారా అని నీవు ఆందోళన చెందుతున్నావు. ఏ లోకాలు ప్రాప్తించాయో తెలుసుకోవాలి అనుకుంటున్నావు. అసలు సంగతి చెప్తాను విను. కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఉత్తమ లోకాలనే పొందారు. ఈ విషయమై నీకిక ఆందోళన అవసరం లేదు అని అన్నాడు భీష్మ పితామహుడు. మహాభారతంలో మణిపూస భీష్ముడు శాపవశాత్తు భూమి మీద పుట్టాడు. వరప్రభావంతో స్వచ్ఛంద మరణాన్ని పొందాడు. ఈ పుట్టుక ఆ చావు మధ్య అంతులేని అనుభవాలు ఆయన జీవితంలో కోకొల్లలు. భీష్ముడు శస్త్ర అస్త్ర ప్రయోగాల్లో గురువును మించిన శిష్యుడు. శాస్త్ర విషయాలు సానబెట్టి చెప్పడంలో గురువర్యుడు. రాజధర్మం, రాజనీతి గురించి పాండవులకు ఆయన బోధించిన సూత్రాలు సర్వకాలాలకు ఆచరణ యోగ్యాలు. అంపశయ్యపై ఉన్నాడు భీష్ముడు. ఆయన అస్తమిస్తే సకల జ్ఞాన సంపదలు అక్కడితో ఆవిరైపోతాయి. కాబోయే రాజుకు ధర్మ సూక్ష్మాలు తెలిసేదలా? అందుకే పాండవులను పితామహుడి దగ్గరికి పంపాడు శ్రీకృష్ణుడు. పాండవ పుత్రులను వాత్సల్యంతో ఆదరించాడు భీష్ముడు. కృష్ణ భగవానుడి ఆదేశం మేరకు కర్తవ్య నిర్వహణ, ప్రజాపాలనపై పాండవులకు చక్కని బోధన చేశాడు. మంచి పాలకుడు అనిపించుకోవాలంటే ప్రజలను ఎలా పరిపాలించాడో సూచించాడు. దుష్టపాలకుడు అనిపించుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించాడు. ఎంతో పవిత్రమైన ఈరోజు ఈ కథలను వింటే చాలు, ఆ శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వచ్చి, పితామహ, కొన్నిసార్లు మంచివారు దుర్మార్గులుగా, దుర్మార్గులు సజ్జనులుగా కనిపిస్తారు. గుర్తించడం కొంచెం కష్టమే కదా అని పలికాడు. దానికి భీష్ముడు నవ్వి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ధర్మరాజా, నేను చెప్పేది శ్రద్ధగా విను. పూర్వం రాక్షస ప్రవృత్తి గల ఒక రాజు చనిపోయి నక్కగా జన్మించాడు. గత జన్మ గుర్తుండడంతో ఇప్పుడైనా సాధువుగా ఉండాలనుకుని నక్క మాంసాహారాన్ని తినేది కాదు. అది గమనించిన ఒక పెద్ద పులి దాన్ని తన వద్ద ఉంటూ భోగాలు అనుభవించమని, తనకున్న క్రూరుడనే చెడ్డ పేరు పోగొట్టమని అడిగింది. దానికి నక్క ఇలా సమాధానం చెప్పింది. ఓ పులిరాజా, నాకు అవేమీ వద్దు. నీకు అవసరమైనప్పుడు హితవు చెప్తాను. కాని నీ వద్ద ఉన్న అనుచరులు మన మధ్య భేదాలు సృష్టించగలరు. వాళ్ళ మాట విని నన్ను కోపగించను అంటే మాత్రమే నీ దగ్గర ఉంటాను అని అంది. అందుకు ఒప్పుకుంది పులి. పులి నక్కను వెంట తీసుకెళ్ళింది. దాన్ని గౌరవిస్తూ అది చెప్పినట్లు వింటూ వినయంగా ఉండసాగింది. నక్క ఊహించినట్లుగానే పులిని అనుసరించే జంతువులకి పులి నక్కతో ఉండడం కంటగింపు అయింది.
ఒకసారి ఆ పులి మాంసాన్ని తిని మిగిలిన మాంసాన్ని దాచుకోగా పులిని అనుసరించే జంతువులు దాన్ని దొంగలించి నక్క స్థావరంలో దాచిపెట్టారు. పులి ఆహారం గురించి అడగగా ఆహారం మాయమైపోయిందని చెప్పాయి. దాంతో కోపగించిన పులి విషయం కనుక్కోమంది. దానికవి నక్క స్థావరంలో ఆహారం దొరికిందని, తాము అనుమానిస్తున్నది జరిగిందని, నక్క మాంసం తినకపోవడం అసంభవం అంటి చెప్పి ముందే ఆకలితో రగిలిపోతున్న పులిని ఇంకా రెచ్చగొట్టాయి. దాంతో పులి కోపంతో వెంటనే నక్కని చంపమని ఆజ్ఞాపించింది. ఈ సంగతి తెలిసిన పులి తల్లి వేగంగా అక్కడికి వచ్చి తొందరపడవద్దని హితవు చెప్పింది. జరిగిందేమిటో పులికి అర్థమయ్యింది. దీంతో పశ్చాత్తాపం చెంది పులి నక్కని క్షమించమని కోరింది. అవమానించిన వారితో స్నేహం తగదంటూ తన మానాన తాను వెళ్లిపోయింది నక్క. కనుక చెప్పుడు మాటలు ఎప్పుడూ చేటే చేస్తాయి, సొంతంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి అని ధర్మరాజుకు భీష్మ పితామహుడు హితవు చెప్పాడు. పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ ఇది. పూర్వం దేవశర్మ అనే ముని ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞకార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపుణ్ణి పిలిచి ఇలా పలికాడు. ఓ విపులా, నా భార్య అతిలోక సుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయం తిప్పికొడుతూ నా భార్యను రక్షించుకుంటున్నాను. నేనిప్పుడు యాగం చేయడానికి వెళ్తున్నాను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలని చెప్పాడు గురువుగారైన దేవశర్మ. అప్పుడు శిష్యుడైన విప్రుడు ఇలా పలికాడు. గురువుగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. కాని ఇంద్రుడు మాయావి కదా, ఏ రూపంలో వస్తాడో నేనెలా తెలుసుకోవాలి అని అడిగాడు. దానికి దేవశర్మ ఇలా పలికాడు. విపులా, నీవు చెప్పింది నిజమే. మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో, జంతువుల రూపంలో కూడా రాగలడు. కనుక జాగ్రత్త పడాలి. నేను ఆశ్రమంలో లేనని తెలిసి ఇంద్రుడు నా భార్య కొరకు తప్పకుండా వస్తాడు. కనుక నీవు జాగ్రత్త వహించాలి అని చెప్పాడు గురువు. అప్పుడు విపులుడు, గురుదేవా, మీరు చెప్పినట్లు చేస్తాను అని పలికాడు. దీంతో దేవశర్మ నిశ్చింతగా యాగం చేయడానికి వెళ్లాడు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నికి కాపలా కాస్తున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను గురుపత్నిని యోగశక్తితో ఆవహిస్తాను. అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు. నేను యోగశక్తితో ఆవహించిన విషయం గురువుగారికి తెలిసే అవకాశమే లేదు అని అనుకున్నాడు. ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది. శిష్యుడి ఆత్మ ప్రవేశించడంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది. దేవశర్మ యజ్ఞ నిమిత్తం వెళ్లాడని తెలుసుకున్న ఇంద్రుడు ముని ఆశ్రమానికి చేరుకుని మునిపత్ని మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు. ఆమె జడత్వం వహించినందువల్ల ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు. ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో ఇలా పలికాడు. ఇంద్ర, నీవిక్కడికి వచ్చిన పనేమిటి అని అడుగుతూ ఆమెను స్పృహ తప్పేలా చేశాడు. ఇంద్రుడు ఇదంతా చూసి భయపడ్డాడు. దాంతో శిష్యుడు గురుపత్నిని వదిలి బయటికి వచ్చి ఇంద్రుడితో ఇలా పలికాడు. గౌతముడి శాపంతో ఒళ్లంతా కళ్ళు చేసుకున్నా నీకు బుద్ధి రాలేదు కదా. దేవేంద్రుడివై ఉండి ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుత్సితమైనది కదా. నీచుడా, ఇలాంటి పని చేస్తే నా గురువుగారి కోపాగ్నికి భస్మం కాగలవు. జాగ్రత్త. మా గురువు దాకా ఎందుకు, నేనే నిన్ను దహించగలను. కాని మనసు రావడం లేదు. బ్రతికిపోయావు, వెళ్ళిపో అని అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు తన యోగబలంతో విప్రుడి శక్తి గ్రహించాడు. ఇంద్రుడు బతుకుజీవుడా అనుకుంటూ వెళ్లిపోయాడు. గురువుగారు వచ్చిన తర్వాత శిష్యుడు ఇలా పలికాడు. గురువుగారు, మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు. కాని నా యోగబలానికి భయపడి వెళ్లిపోయాడు అని చెప్పాడు. కాని తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం మాత్రం చెప్పలేదు. ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తల మీద పడింది. దీంతో దేవశర్మ దానిని తన భార్యకిచ్చాడు. ఆ సమయంలో రుచి అక్కభర్తైన చిత్రరథుడు దేవశర్మను రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు.
చిత్రరథుడు ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకొని వెళ్ళింది. ఆ పరిమళానికి ఆకర్షించబడిన ఆమె సోదరి ఆ దండ గురించి సోదరిని అడిగింది. రుచి ఆ పూలు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరికి తెచ్చి ఇవ్వమని కోరింది. దీంతో దేవశర్మ విపుర్ని పిలిచి ఆ పుష్పాలు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకురమ్మని చెప్పాడు. విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పాలు ఉన్న ప్రదేశం తెలుసుకుని ఆ పూలను తీసుకొని వస్తూ మార్గమధ్యలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు. ఆ స్త్రీ ఇలా పలుకుతుంది: నాది తప్పైతే విపులకు పరలోకంలో పట్టిన గతే నాకు పడుతుంది అని అన్నది. అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు. అక్కడ 6 జూదరులు ఆడుతూ మధ్యలో గొడవ పడుతున్నారు. అందులో ఒకడు ఇలా పలికాడు: నాది తప్పైతే పరలోకంలో విపులుడికి పట్టిన గతే నాకు పడుతుంది అని అన్నాడు. ఈ మాటలు విన్న విపులుడికి సందేహం కలిగింది. తాను చేసిన తప్పేమిటి? ఒకవేళ తాను గురువుగారు లేని సమయంలో గురుపత్ని శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్పలేదు కదా, అందువల్లే నాకు పాపం వచ్చిందేమో అని తలుచుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు. విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో ఇలా పలికాడు: విపుల, నీవు వచ్చే మార్గంలో 2 స్త్రీ పురుషులు 6 జూదరులు కనిపించారు కదా, వారెవరో తెలుసా అని అడిగాడు. దానికి విపులుడు వారెవరో తెలియదని సమాధానం చెప్పాడు. అప్పుడు గురువుగారు ఇలా పలికారు: నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు. అది పాపమని వారు అనుకున్నారు. నిజంగా అది పాపమని నేను అనుకుంటే నీకు శాపం ఇచ్చేవాడిని, కాని వరాలెందుకిస్తాను? ఆ స్త్రీ పురుషులే పగలు రాత్రి, ఆ జూదరులు 6 ఋతువులు అని చెప్పాడు గురువు. గురువుగారి ఔదర్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువుగారు ఇంకా పలికారు: విపుల, రాత్రి పగలు 6 ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులను గమనిస్తూ ఉంటాయి. కనుక మనం ఎవరికీ తెలియకుండా తప్పు చేయవచ్చు అని అనుకోవడం పొరపాటు. నీవు ఒక స్త్రీని రక్షించడానికి విఘ్నతతో చేసిన పని మంచిదే, కానీ తప్పు కాదు. ఇలా చేసి నా గౌరవం కాపాడావు, అందుకని ఆ విషయం నాకు చెప్పక దాచడం పాపం కాదు అని చెప్పాడు గురువు అని చెప్పి భీష్ముడు ఇలా పలికాడు: ధర్మరాజా, స్త్రీలలో అనేక విధాలు ఉంటారు. అందులో మంచివారు, కుల స్త్రీలు ఉంటారు. వారి వల్లే ఈ భూమి క్రమం తప్పక పరిభ్రమిస్తుంది. పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం వంటిది. మానవుడికి ధర్మము, సుఖము, పేరు ప్రతిష్టలు మంచి భార్య వల్ల లభిస్తాయి. అందులో ఏ విధమైన సందేహం లేదు అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. ఇంకా భీష్ముడు ధర్మరాజుకు ఇలా తెలియజేశాడు: స్నేహంలో పరిమితులు పాటించాలి. పగ ఉంటే పొంచి ఉండే ముప్పు గురించి తెలిపే కథను ఒకటి తెలియజేస్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మదత్తుడనే రాజు చిలుక స్నేహం గురించి ఇలా వివరించాడు. బ్రహ్మదత్తుడనే రాజు ఉండేవాడు. అతను ఒకసారి అడవిలో వేటకు బయలుదేరాడు. అడవిలో వేటాడుతూ వేటాడుతూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో చెట్టు మీద ఒక అందమైన చిలుక కనిపించింది. వెంటనే బ్రహ్మదత్తుడికి ఆ చిలుక మీద అభిమానం పెరిగింది. అది కాస్త స్నేహంగా మారింది. ఆ చిలుక కూడా బ్రహ్మదత్తుడితో చెలిమి చేయసాగింది. కాలం ఇలా సాగుతూ ఉండగా బ్రహ్మదత్తుడికి ఒక కుమారుడు జన్మించాడు. అదేవిధంగా ఆ అందమైన చిలుకకు కూడా ఒక చిలుక పుట్టింది. బ్రహ్మదత్తుడు చిలుక ఎలా స్నేహంగా ఉండేవో అదేవిధంగా ఆ చిన్ని చిలుక అలాగే బ్రహ్మదత్తుని కుమారుడు కూడా అంతే స్నేహంగా ఉండేవారు. ఒకసారి బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు చిలుకతో ఆడుతున్న రాకుమారుడికి ఆ చిట్టి చిలుకపై కోపం వచ్చింది. అంతే, దానిని తన చేతులతో చిదిపి ప్రాణాలను తీశాడు. ఆ దృశ్యాన్ని చూసిన పెద్ద చిలుకకు గుండె మండిపోయింది. ఇక కోపం ఆపుకోలేక తన గోళ్లతో ఆ రాకుమారుడిపై దాడి చేసి 2 కళ్లను పొడిచేసింది. దాంతో రాకుమారుడి చూపు పోయి అంధుడిగా మారిపోయాడు. చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి ఇలా తెలియజేసింది.
రాజా, నీ కుమారుడు నా బిడ్డను చంపి పెద్ద తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతని కళ్ళను పొడిచి గుడ్డివాడిగా చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇక మీదట నేనిక్కడ ఉండలేను అని చెప్పింది. దానికా రాజు ఇలా పలికాడు: చిలుక, నువ్వు అన్నది నిజమే. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుక్కి హాని తలపెట్టాడు కాబట్టే ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్ళవలసిన అవసరం నీకేమొచ్చింది? అయ్యిందేదో అయ్యింది, జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి ఇక మీదట కూడా నా మిత్రుల్లాగే ఉండు అని అర్థించాడు రాజు. దీనికి చిలుక బదులిస్తూ ఇలా చెప్పింది: రాజా, నేను నీ కొడుకుని అంధుడిగా మార్చేశాను కదా, కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. ఇది 4 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. అది ఏంటి అంటే, ఇతరుల భూమిని అపహరించడం వలన, రెండవది ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య వచ్చే కోపం, మూడవది ఆడవారి మధ్య మాట పెరగడం వల్ల వచ్చే కోపం, పగ, నాలుగవది ఎదుటివారి మనసుని గాయపరచడం వలన పగలు ఏర్పడతాయి. అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే ఇక వాటికి అంతమనేదే ఉండదు. అలాంటి విద్వేషపూరిత వాతావరణంలో ఎవరిని నమ్మడానికి వీలులేదు. నేను నీ కొడుక్కి అపకారం చేశాను కాబట్టి నీలో నా మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి నీ తీయని మాటలు విని నేనిక్కడ ఉండలేను అంటూ చిలుక ఎగిరిపోయింది. కాబట్టి ఓ ధర్మరాజా, రాజు అనేవాడు ఆ చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తాను ఉండాలి. రాజ్యంలో ఎవరిని గుడ్డిగా నమ్మరాదు. శుతిమెత్తగా మాట్లాడుతున్నట్టు కనిపించాలే కాని మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కాని తన జాగ్రత్తలో తాను ఉండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగరాదు. వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోరాదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బయట పెట్టరాదు. అంతేకాదు, పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ, ఈ మూడింటి విషయాలలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా మారగలవు అంటూ భీష్ముడు ధర్మరాజును హెచ్చరించాడు. పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు. ఆ ధర్మరాజుకి ఒకానొక సమయంలో ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుణ్ణి అడుగుతూ దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ కోరాడు. అప్పుడు భీష్ముడు ఒక కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. ధర్మరాజా, నేను చెప్పేది శ్రద్ధగా విను. పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఒక కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కను చూసిన ముని దానిని తన చెంతే ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆ కుక్క ఒక పులి కంట పడింది. అంతే, ఆ పులి తన పంజా విసురుతూ కుక్కను చంపబోయింది. వెంటనే ఆ కుక్క పరుగు పరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండడం వల్లనే కదా దానికి ఆపద కలిగింది అని అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఈ ఘటన చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కాని పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుండి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి వీలులేదు. ఎందుకంటే మరొకసారి దాని మీదికి ఒక ఏనుగు దూసుకువచ్చింది. యథాప్రకారం పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చేశాడు ఆ మునివర్యుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు. అలా బెబ్బులిగా మారిన కుక్క అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకు లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కాని అలా తిరుగుతూ ఉండగా దాని మనసులో ఒక ఆలోచన మొదలయింది. మునివర్యులు నా మీద జాలి చూపారు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కాని రేపు మరో జంతువు ఏదైనా మునీంద్రుణ్ణి శరణు వేడితే నా పరిస్థితి ఏమిటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచాల్సిందే కదా అని అనుకుంది. అసలు ఆ మునీశ్వర్ని చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు.
అని పన్నాగం పన్నింది. ఈ విధంగా కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఏమీ ఎరగనట్లు మునిముందుకి వచ్చి కూర్చుంది. కాని కుక్కను బెబ్బులిగా మార్చినవాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా? మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దుర ఆలోచనను పసిగట్టాడో వెంటనే కుక్కను తిరిగి కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే కుక్క బతుకును గడపసాగింది. కాబట్టి ధర్మరాజా, దుర్మార్గులకు ఉన్నత పదవులనిస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే ఉంటుంది. అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యానైనా సాధించగలడు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు తెలియజేశాడు.